అమ్మా నమస్తే. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఖైరతాబాద్. అంటే ప్రతి సంవత్సరం వస్తారా మీరు? మీ కుటుంబం మొత్తం ఇది పట్టుకోండి. అయితే మీరు ప్రతి సంవత్సరం అంటే మీకు పెద్ద నమ్మకం అమ్మ? అంటే మీతోనే వచ్చిందా లేకపోతే మీ యొక్క పూర్వీకులతోనే వస్తుందా? అంటే మీ యొక్క తల్లిగారు కూడా వచ్చేవాళ్ళు ఇక్కడ? ఇప్పుడు మీ పక్కన ఉన్నారు ఎవరెవరు వీళ్ళు మేము అడగొచ్చా? అంటే మీ పిల్లలే, అంటే మీరు పిల్లలతో సహా ఉత్సాహం ఉల్లాసంగా ఈ యొక్క బీబీ కాలం మొహరంకి మీరు వచ్చినారు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? ఓకే ఓకే. देखिए అందరు వీళ్ళు ఈ మత సంవత్సరానికి ప్రతీకారం మొహరం అనేది అన్ని మతస్థులు ఇక్కడ ఈ యొక్క మొహరాన్ని యొక్క పండుగని పాల్గొనడానికి వస్తారు. మన ముందు మీరు చూస్తున్నారు కదా. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? వరంగల్ నుంచి. హైదరాబాద్. అంటే మీరు ప్రతి సంవత్సరం మొహరంకి వస్తారా మీరు? 6 సంవత్సరం. అంటే మీరు అనుకున్నది మీరు ఇక్కడ పనులు అయితే మీరు మేడం అంటే వరంగల్ నుండి కేవలం ప్రత్యేకించి ఇక్కడ వచ్చినారా మీరు దీనికోసం మొహరం? ఇక్కడనే వస్తారు. ప్రతి సంవత్సరం వస్తారా మేడం? ఎన్ని సంవత్సరాల నుండి? 15 ఇయర్స్ నుండి మీ యొక్క తల్లి ఎంబటి మీరు వస్తారు. అంటే మీకు పెద్ద నమ్మకం అన్నట్టు ఇది. ఓకే. మీ పేరు మేడం? వసంత. బహుత్ బహుత్ ధన్యవాదాలు. అంటే ఇప్పుడు దీనికి నమ్మకం అనేది ఈ కులస్తులకు కూడా పెద్ద నమ్మకం ఉన్నది. వీళ్ళకి కూడా మొహరం అంటే వీళ్ళకి చాలా పవిత్రమైన నమ్మకం అనేది వీళ్ళు భావించుకుంటారు. आपका नाम क्या है अम्मा? हेमलता. हेमलता కూడా ప్రతి సంవత్సరం कितने साल से आते हेमलता గారు? చాలా సంవత్సరం నుండి వస్తారు. అమ్మ మీరు కూడా చెప్పండి. చిరునవ్వు నవ్వుతున్నారు మీరు చెప్పాలా? అంటే మీకు నమ్మకమా మేడం? ఎన్ని సంవత్సరాల నుండి వస్తారు? ఓకే. మీరు అనుకున్న దాంట్లో సాధిస్తారా ఇక్కడ? ఓకే ఓకే. మీ పేరు మేడం? కృష్ణవేణి. బహుత్ బహుత్ ధన్యవాదాలు. అంటే ఇక్కడ వేరే మతస్థులు కాకుండా అన్ని మతస్థులు ఇక్కడ ఉన్నారు కంటిన్యూ.